మహాశివరాత్రి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పర్వదినం. శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా, పరమశివుడు తాండవం చేసిన రాత్రిగా ఈ పండుగను విశేషంగా ఆచరిస్తారని ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహకుడు సుధాకర్ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోల్ మండలంలోని గోపానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహకుడు సుధాకర్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 3:30 నుంచి రుద్రాభిషేకం, పాలాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ మహిళలు కలశాలతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనంతలీల దంపతులు, సుధాకర్ పార్వతి దంపతుల కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురుస్వామి పొట్టి సుబ్బారావు మాట్లాడుతూ రాత్రి 7 గంటల సమయం నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు యమాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం గ్రామోత్సవం, కోలాట కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ముగించనున్నారు. మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఓం నమః శివాయ. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం, బాల త్రిపుర సుందరి మాతా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం, గోపాన్పల్లె, కొమరోల్. ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు స్వయంభుగా అవతరించినటువంటి రోజు. ఈరోజు రాత్రి 11 గంటల సమయం, 11 నుంచి 12 మధ్యలో లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో లింగోద్భవం జరిగింది. అప్పటి నుంచి ఆది నుంచి, కృతయుగం నుంచి కూడా ఈ శివరాత్రి అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా మా శివాలయంలో, మా త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 3:30 నుంచి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. తదనంతరం స్వామి అమ్మవార్ల యొక్క కలశాలు గోపానిపల్లి నుంచి ఈ శివాలయం వరకు ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. 7:30 నుంచి శాంతి హోమం మొదలుపెట్టి చేశారు. అయిపోయింది, పూర్తయింది. ఇప్పుడు 10 గంటల నుంచి స్వామివారికి, అమ్మవారికి అంగరంగ వైభవంగా మరి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో అందరూ భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అలాగే రాత్రి అంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు, అంటే 12 గంటల పాటు మన ఈ శివాలయంలో యామాభిషేకం అని చెప్పి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే 3 గంటలు ఒక మంత్రంతో 3 గంటలు పాలు, మరొక మంత్రంతో 3 గంటలు పెరుగుతో, మరొక మంత్రంతో 3 గంటలు నెయ్యితో, మరొక మంత్రంతో 3 గంటలు కొబ్బరి నీళ్ళతో, టోటల్గా 12 గంటలు ఏకదాటిగా నిరవధికంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తరువాత మరుసటి రోజు ఉదయం 6 నుంచి 8 దాకా రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మహానైవేద్యంతో ఈ మహాశివరాత్రి కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. మధ్యాహ్నం కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారు, అమ్మవారు ఊరేగింపుగా వెళ్తారు. గోపనపల్లె, కొమరోలు 2 గ్రామాల్లో కూడా ఈ ఊరేగింపు చక్కగా నిర్వహిస్తారు. అందరికీ స్వామివారి, అమ్మవారి దర్శనం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ ఆలయానికి వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధర్మకర్త, శాశ్వత ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త వేరు. మరి ఈ ఆలయంలో నేను శివదీక్ష గురుస్వామిగా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటూ ఉంటాను. అభిషేకాది కార్యక్రమాల్లో, యామాభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. ఇది ఈ యొక్క పండగ యొక్క, గుడి యొక్క విశిష్టత, గుడిలో జరిగే కార్యక్రమాల వివరాలు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ.